ప్రెగ్నెన్సీలో డైట్ అంటే ఇది ఈటింగ్ ఫర్ 2 అని క్వాంటిటీ డబుల్ చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? అలా ఉండదు. హాయ్, ఐఎమ్ డాక్టర్ అనుషా రావ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ బేస్డ్ ఇన్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ప్రెగ్నెన్సీలో మనకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది క్వాంటిటీ కన్నా. సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా, డైట్ కూడా అవసరమా అని మీరు అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు. సో బేసికలీ ఏమవుతుంది అంటే మనం డైట్ తీసుకోవాల్సిన దాంట్లో కూడా మ్యాక్రోస్ ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇలాంటివి. ప్రోటీన్ విషయానికి వస్తే మీరు నాన్ వెజిటేరియన్ అయితే కాన్సన్ట్రేట్ ఆన్ ఈటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్, చికెన్, ఫిష్, ఇవన్నీ లీన్ మీట్ అండ్ లీన్ ప్రోటీన్ అనేది బాగా దొరుకుతుంది. ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంతో ఏమవుతుందంటే మీ బాడీతో పాటు మీ బేబీ బాడీ ఎదుగుదలకు కూడా ఇవి ఇంపార్టెంట్గా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్లో కాన్సన్ట్రేట్ ఆన్ ఈటింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే రీఫైన్డ్ ఫ్లవర్, మైదా ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. అండ్ షుగర్స్ అన్నెసెసరీగా తీసుకోకండి. అండ్ ఇంకొకటి గుడ్ ఫ్యాట్స్ అంటే నట్ బటర్స్ కానివ్వండి, గీ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. అవాయిడ్ ఈటింగ్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. అండ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తింటే ఏమవుతుందంటే మీకు ఫైబర్తో పాటు ఐరన్ కూడా వస్తుంది. మనం జనరల్గా ఐరన్, కాల్షియం అండ్ సప్లిమెంట్స్ ఇస్తాం కదా. సో ఐరన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటే మీకు దాంతో కూడా ఒకవేళ మీకు ఐరన్ సప్లిమెంట్స్ పడకపోతే ఇది సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సప్లిమెంట్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఎందుకు అంటే ఇది యూజువల్గా బేబీ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి దోహదపడుతుంది అనమాట. నెక్స్ట్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి తీసుకోవాలి. లైక్ ఐ జస్ట్ టోల్డ్ యూ, సప్లిమెంట్స్ మీదని డిపెండ్ అవ్వకుండా డైట్తోని కూడా వాట్ క్యాన్ వి టేక్ అనేది చూసుకోవాలి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అందరికీ ఇంతే తీసుకోవాలి, అందరూ ఇంతే తింటే అందరి బేబీస్ కరెక్ట్గా పెరుగుతాయని ఉండదు. మదర్ మెటర్నల్ కోమార్బిడిటీస్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది మదర్స్కి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఆర్ లేకపోతే బీపీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఇట్లాంటి మదర్స్కి డైట్ మనం అనుకూలంగా ఇవ్వాలి. సో టైలర్ మేడ్ డైట్ కోసం మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ హెల్ప్ ఆఫ్ ద డైటీషియన్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.